ఫ్రెండ్స్, మీరు స్టేట్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక అది ఎలా రికార్డ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. అయితే అన్ఫార్చునేట్లీ మా సిస్టమ్ లో కెమెరా మొబైల్ ద్వారా షూట్ చేసి చెప్తున్నాను. సో సిస్టమ్ కొంచెం కంప్లైంట్ ఉంది. అయితే ఇక్కడ ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్ మీరు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసిన తర్వాత యూజర్ నేమ్, అకౌంట్ నెంబరు, కంట్రీ, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఈ యూజర్ నేమ్ అవి గుర్తుండాలి ఖచ్చితంగా. సో మనం అప్పుడు వెంటనే అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. సో వెంటనే వచ్చేస్తుంది 1 minute లోపే. కొన్నిసార్లు 2 minutes అలా టైం పట్టొచ్చు అనమాట. సో మీకు వచ్చినటువంటి ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి, ఎక్కడ మిస్టేక్ లేకుండా మొబైల్కి. అలా చేసిన తర్వాత సాధారణంగా ఏంటంటే మనకి 3 విధాలుగా మనం పాస్వర్డ్ రికవర్ చేసుకోవచ్చు అనమాట. అది మీకు చెప్తాను. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు 3 విధాలు, ఏటీఎం ఉపయోగించి, అలాగే ప్రొఫైల్ పాస్వర్డ్, 2 బ్రాంచ్ అప్రోచ్ చేసి మనం పాస్వర్డ్ రికవర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏటీఎం ఉపయోగించి పాస్వర్డ్ ఎలా రికవర్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నాను అనమాట. సో అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు యాక్టివ్ ఏటీఎం చూపిస్తుంది. కన్ఫర్మ్ కొట్టి చేసిన తర్వాత మీకు కార్డ్ డీటెయిల్స్, తర్వాత లాగిన్ పాస్వర్డ్ కొత్తది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆ విధంగా క్రియేట్ చేసుకుని పాస్వర్డ్ సక్సెస్ఫుల్ గా కొత్తగా ఎంటర్ చేయగానే మీరు ఏదైతే అనుకున్నారో అది ఎంటర్ చేసి ఓకే చేస్తే మీకు క్రియేట్ అయిపోతుంది.